ఈరోజు ఒక చిన్న విషయం ఆరాధన కొరకు చూస్తాం. యోహాను సువార్త 3:14 వెళ్ళటానికి ముందు చిన్న స్టోరీ లాగా చెప్తాను. మోషే పాత నిబంధన కాలంలో ప్రజలు అవిధేయత చూపించినప్పుడు వారి మధ్యకి దేవుడు సర్పాలను తీసుకుని వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వారిని బాగు చేయాలంటే చాలామంది చనిపోవడం జరిగింది. సరే, వారు హీల్ అవ్వాలి, పాము కరిచిన వారంతా వారి మధ్య సర్పాలు వచ్చినాయి, కరిచాయి కదా, హీల్ అవ్వాలని చెప్పి మరి మోషే దేవుని బతిలాడాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం పైన నిలబెట్టు అంటాడు. అయితే ఈ మాట ప్రభు అయిన క్రీస్తు కూడా మరలా దాన్ని తెలియజేస్తూ వచ్చారు. యోహాను సువార్త 3:14-15 వచ్చేసి మీరు కూడా నాతో పాటు దేవుని వాక్యం చూడండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, ప్రభా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మేము నీ వైపు చూసిలాగిన మా హృదయాలను తెరవండి, కనికరించండి, సహాయపడండి. వందనములు చెల్లిస్తుంటున్నాం దేవా, నీ పాదములకి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించగలిగేటట్లు మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మీ పాదములకి నువ్వు వందనములు చెల్లిస్తుంటున్నాం. మరి నన్ను మరుగు చేయండి, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక విషయము పాత నిబంధనలు ఎక్కడ రాయబడిందంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము చూడండి. 4వ వచనం నుంచి చదువుతాను. 4 నుంచి 9 వచనాల వరకు ఈ యొక్క వృత్తాంతం రాయబడుతూ వచ్చింది. అయితే 4వ వచనం, వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో ఈ చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపిన, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుమనిరి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోసే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పం నిదానించి చూసినందున బ్రతికెను. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ప్రజలు దేవునికి అవిధేయత చూపించినట్లుగా, పాపం చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాము. అయితే వారు ఏ విధంగా పాపం చేసి ఉన్నారు? దేవుడు మరి వారికి నీళ్లు లేనప్పుడు చాలాసార్లు వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి మార్గంలో వారికి మన్నాను ఇవ్వటం జరిగింది. అయితే వారు ఎల్లప్పుడూ వారి కోరిక ఎట్లుంటుందంటే ప్రతిసారి దేవుని యొక్క క్రియలు వారు మర్చిపోతూ వచ్చారు, దేవునికి అవిధేయులైపోతూ వచ్చారు. దేవుని యొక్క మహాశక్తిని వారు ప్రతిసారి అనుభవిస్తూ, దేవుని యొక్క మహిమను వారు చూస్తూ కూడా ఈ జీవం కలిగిన దేవుని యందు వారు విశ్వాసం ఉంచకపోవటమే వారు చేసినటువంటి పాపం. వారు అవిధేయత చూపిస్తూ వచ్చారు. దేవుని యొక్క ఆధిపత్యానికి వారు మరి తమ జీవితాలను అర్పించుకున్న వారు కాదు. అంతేకాదు, దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగిన వారుగా వారు లేరు. చంచలమైన వారుగా, వారి కష్టం వచ్చినప్పుడు లోకం ఏ రీతిగా ఆలోచిస్తుందో, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన అరణ్యంలో కూడా సమస్తాన్ని సమకూర్చగలడు, ఆయన మమ్మల్ని నిలబెట్టగలడు, మా ప్రాణములు రక్షించేవాడు అనేటువంటి విశ్వాసము వారు ఎందు లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే చాలామంది వారు దేవుని క్రియలను చూసినప్పటికీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. వారు చాలామంది దేవుని యొక్క క్రియలను మర్చిపోవటం జరిగింది. ఈ దినములలో సరిగ్గా మనం ఆలోచించినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు ఎన్నో చూస్తుంటాం. కానీ ప్రజెంట్ మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో దేవుడు ఒకవేళ మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ సహాయం చేయడం లేట్ అయినా, లేకపోతే మనం అడిగినది ఆశించింది అని వెంటనే ఇవ్వకపోయినా, మనం కూడా ఇశ్రాయేలు కంటే అధికంగా దేవుని యొద్ద అవిధేయత చూపించేవారముగా, మరి ఆయన యొద్ద విశ్వాసంలో బలహీనమే కాకుండా మనము దేవుడు అసలు లేడు అన్నంతగా మనం ప్రవర్తించే వారంగా, మాట్లాడే వారంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం కూడా గ్రహింపులోనికి తీసుకొని రావాలి. ఆయన సమస్తాన్ని నిర్వహించే దేవుడు.
భూమి ఆకాశంలో కలుగు చేసినటువంటి ప్రభు ఐగుప్తులో వారిని శ్రమల నుంచి, ఆ యొక్క ఫరో బారి నుంచి, మరి భయంకరమైనటువంటి కఠినతరమైనటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించాడు. అరణ్యంలో వారిని పోషించాడు. ఎర్ర సముద్రాన్ని వారికి మార్గాన్ని కలుగు చేశాడు. ఆయనను ప్రభు అయిన ఈ దేవుడి యందు వారు తగినంత విశ్వాసాన్ని ఉంచకపోవటం అనేది నిజంగా శోచనీయమైనటువంటి సంగతి. మనం చాలా బాధపడాల్సినటువంటి సంగతి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. పలుమార్లు ఈ జీవం కలిగిన దేవుడికి విరోధంగానో, వారు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైన మోషేకి విరోధముగాను వారు లేచి ఉంటున్నారు, సనుగారు, గొనిగినారు అటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. ఈ ప్రభు అయిన దేవుడు ఏ కార్యాన్ని చేయటానికి ఆయన చేతగాని వాడు కాదు. ఆయన సమస్తము చేయగలిగేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదని ఇర్మియాలోను అలాగే ఆదికాండంలోనూ మనం చూస్తూ ఉంటుంటాము. కాబట్టి ఆయనకి చేయుటకు అసాధ్యం, దేర్ ఇస్ నో ఇంపాసిబుల్ టు హిమ్. ఆయన సమస్తాన్ని నిర్వహించగలిగేవాడు, చేయగలిగేవాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే వారు ఇమీడియట్గా పాపం చేసిన కారణాన్ని బట్టి, అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి ముందు ఎన్నో కార్యాలు వారు చూసినప్పటికీ వారు మర్చిపోవటమే కాకుండా, దేవుని అవిశ్వాసం ఉంచటమే కాకుండా దేవునికి విరోధంగా మాట్లాడుతూ రావటం జరిగింది. అందుకనే దేవుడు వారి మధ్యకు భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి సర్పములను అనుమతించడం జరిగింది. ఆ యొక్క సర్పం వలన, సర్పపు కాటు వలన అనేకులు చనిపోవటం జరిగింది. అయితే ప్రజలందరూ మరలా మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, మేము దేవునికి విరోధముగా, మీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము, మమ్మల్ని ఆ దేవుడు ఏ విధంగానైనా ఈ విషయంలో సేవ్ చేయాలి, రక్షించాలి అని అడిగినప్పుడు మరి ప్రభు ఏం చేస్తున్నాడంటే, చూడండి అక్కడ ఒక సర్పంను తయారు చేయి, ఇత్తడి సర్పం తయారు చేయి, ఒక స్తంభం మీద నిలవబెట్టుము, దాని వైపు చూసినారు మరి స్వస్థత పొందుతారు, వీలవుతారు అనేటువంటి విషయాన్ని మరి ప్రభు దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇది దేనికి సింబాలిక్గా చూపిస్తుందంటే, దీని యొక్క సదుద్దేశం ఏంటి అసలు అని అంటే, చూడండి ప్రభు అయిన క్రీస్తు కూడా యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏంటనంటే, చూడండి ఆ విషయంతో నిండినటువంటి వ్యక్తులు, మరి మరణకరమైనటువంటి విషయంతో నిండినటువంటి వ్యక్తులు, వారికి మరణం తప్ప వేరొక మార్గం లేదు. అలాంటి సమయంలో ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు ఏమయ్యారు? వీళ్ళయ్యారు. అయితే అదేవిధంగా మనుషులందరూ పాప విషయంతో నిండినటువంటి మనుషులంతా కూడా సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూసినప్పుడు వారికి ఏమవుతుంది చెప్పండి? ఏమొస్తుంది? వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత, వారి యొక్క పాప విషయం నుంచి, వారి యొక్క హృదయం యొక్క చెడుతనం నుంచి వారు విడుదల పొంది, మరి పాపం యొక్క జీతం మరణం నుంచి వారు విడుదల పొంది శాశ్వతమైనటువంటి జీవానికి, నిత్యత్వానికి, మరి శాంతి సమాధానానికి వారు మరి ఏమవుతారు? పాత్రులు అవుతారు, మరి వారసులు అవుతారటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేవాళ్ళను. అందుకనే ప్రభు అయిన క్రీస్తు మోషే సర్పము ఎలాగెత్తి ఉన్నాడో అరణ్యంలో మనిషి కుమారుడు కూడా ఎత్తబడవాలని అన్నారు. అంటే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క మ్రానును వేలాడదీయబడితో వచ్చినట్లుగా మనము ఆ యొక్క కలువరి సిలువలో మరి మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేనికి ఇది సూచనగా మరి చేయబడిందంటే, అక్కడ మనుషుల యొక్క పాపమును గుర్తు చేస్తుంది. ఆ యొక్క పాత్ర మీద కాలంలో దేని వైపు చూస్తున్నారు వాళ్ళు? ఆ యొక్క మోషే చేసిన ఇతర సర్పం వారు చూసినప్పుడు ఆ దేని గుర్తు చేస్తుంది? మేము పాపం చేసాం, అవిధేయులం అయిపోయినాం, అందుకే మాకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది. దాని వైపు చూసినప్పుడు మాకు ఏం వస్తుంది అన్నాడు? స్వస్థత వస్తుంది. అలాగే మనం కూడా ప్రభువు క్రీస్తు యొక్క సిలువ వైపు చూసినప్పుడు మనకేం గుర్తుకొస్తుంది? మన పాపముల కొరకే ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. మన అవిధేయులము, ఆయన విధేయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, కనికరం కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన యొక్క కృప ఆ యొక్క సిలువలో కనబడుతూ వస్తుంది. ఆయన యొక్క ప్రేమ ఆ యొక్క సిలువ దృశ్యంలో కనబడుతూ వస్తుంది. కాబట్టి ఆ యొక్క దేని కొరకే ఆయన వేలాడదీయబడుతూ వచ్చాడంటే, మన కోసం శాపగ్రస్తుడైపోయినాడు, మన కోసం సిలువ వేయబడుతూ వచ్చాడు, మన కోసం మరణిస్తూ వచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి పాప విషయంతో ప్రతి ఒక్కరు కూడా, అంటే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, ఏ మనుషుడు కూడా మంచివాడు లేడు, ఏ ఒక్కడు కూడా మరి దేవుని వెతికేవాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడిని గురించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉంది. దేవుడు లేడన్న వారికి సైతం, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాడన్న వారికి సైతం ఈయనే మార్గమైనటువంటి సత్యం తెలుసుకోవాలి. చూడండి, చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఈరోజు మరి చాలామంది హేళన చేసేవారుగా, అవహేళన చేసేవారుగా ఉంటున్నారు. వారికి యొక్క దేవుని యొక్క ఉద్దేశం కానీ, దీని యొక్క తాత్పర్యం కానీ, ప్రభు అని క్రీస్తు సిలువ వేయబడిన కారణం కానీ వారికి తెలియదు.
అందుకనే వారు ఏం చేస్తారు, చాలా సులభంగా అని అవహేళన చేసేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు. చేతగాని వాడి వలె ప్రభువుని క్రీస్తు మరి తను రక్షించుకోలేకపోయినటువంటి విషయాన్ని చాలామంది హేళన చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆయన తను రక్షించుకోవడానికి భూమి మీదకి రాలేదు, ఆయన సమస్త మానవాళ్ళు రక్షించడానికి వచ్చాడు. ఆయన భూమి ఆకాశాలను కలుగు చేసిన వాడైతే, ఆయన సమస్తాన్ని నడిపిస్తున్న వాడైతే, ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. భూకంపం వచ్చినట్లుగా అక్కడ భూమి షేక్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మధ్యాహ్నంలోనే చీకటి కమ్మినట్టుగా, దేవాలయం తెరగ చినిగినట్టుగా, మరి సమాధులు తెరవబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన మహిమగలిగినటువంటి దేవుడు. ఆయన సముద్రాలను గద్దించేవాడు, తర్వాత మరి తుఫాన్లు గద్దించేటువంటి వాడు. కాబట్టి సమస్తాన్ని నిర్వహించేటువంటి మహిమగలిగినటువంటి వాడు, చనిపోయినటువంటి లేపినటువంటి దేవుడు, చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ ప్రభు తను రక్షించుకోలేనటువంటి అసమర్థుడు కాదు. ఇటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కేవలం నిస్సహాయతలో, నిరాశలో, కృంగుబాటులో, మరి ఏ రకమైనటువంటి మార్గం తెలియక దిక్కుతోత స్థితిలో ఉంటే మానవుడు కొరకే ప్రభు అయిన క్రీస్తు ఏమైనాడు, సిలువ వేయబడినాడు. ఇప్పుడు ఎవరైనాను మరి ఆయన ఎదుకు వచ్చి మరి ఆయన వైపు చూస్తే, సిలువ వేయబడినటువంటి క్రీస్తు వైపు చూస్తే, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను రక్షించు, నేను అవిధేయుడినే, నేను పాపం చేస్తున్నాను, నా కొరకై నువ్వు సిలువలో వేలాడదీయబడితే వచ్చావు అని ఎవరైనా మరి విశ్వసించిన వాళ్ళ, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ అని ఏం చేస్తాడంట, క్షమించేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేవాడు. అయితే మరి కొంతమంది చాలా తెలివి ఏమంటారంటే, మరి మోసే సర్పం చేస్తున్నాడు కదా, మనం కూడా సర్పం చేసుకుని దాని చూస్తే మనకు వస్తుందా అంటే, కేవలం సూచనగా మాత్రమే, ఆ సందర్భంలో మాత్రమే ప్రభు చేయమన్నాడు. అలా చేసి విగ్రహారాధన చేయమని ప్రభు చెప్పలేదు. అందుకని హిజ్కియా కాలంలో మరి హిజ్కియా ఏం చేస్తాడంటే, చూడండి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులుగొట్టి దేవతా స్థలములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నిరుష్టాలను పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి ఉండి, అతడు ఇశ్రాయేలు దేవుని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులను, అతని పూర్వీకులైన రాజులను అతనితో సమాన ఒకను లేడు. కాబట్టి అది ఎందుకు చిన్న భిన్నం చేశాడంటే, ఆ తరువాత కాలంలో అది ఒక విగ్రహంగా మారిపోతూ వచ్చింది. ఏంటంటే ప్రజలు దాన్ని పూజించడం ప్రారంభించారు. దాన్ని పూజించమని ప్రభు ఎక్కడైనా ఆజ్ఞాపించాడా? లేదు. ప్రజలు చేయమన్నది చేయకూడని వాటిని, అంటే ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో అధికారికంగా వాటిని చేయడానికి ప్రజలు మరి తహతలాడుతూ ఉంటారు. లెంట్ ఒక సదుద్దేశంతో ప్రారంభించబడింది. అయితే దాన్ని ఏదో ఆచార్య రీతిగానో అందరూ ఉంటున్నారు కదని ఎవరో మరి ఉపవాసం ఉండి ప్రార్థన లేకుండా, వాక్యం ధ్యానించకుండా, మరి దేనికోసం ఉంటున్నామో ఉద్దేశం లేకుండా, మరి క్రమబద్ధమైనటువంటి విధానంలో ఉపవాసం ఉండకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో సమయం గడపకుండా, కేవలం ఆచార్యరీతిగా కేవలం 40 రోజులు పెళ్ళిళ్ళు మానేసి, సీట్లు మానేసి, లేకపోతే ప్రయాణాలు మానేసి, అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఇవన్నీ దేనికి మానేమన్నాడంటే, ఎందుకు మానేస్తారంటే ప్రజలు దేవునికి ఆ యొక్క ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం మరింత బలోపేతం కావడానికి, మరింత అది బలపడడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఉపవాసం ఉండాలి. అంతేగాని ఆచార్యతగా ఉండి మన పనులు మనం చేసుకుంటూ, మన బిజినెస్ మనం చేసుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన కుటుంబ కార్యకలాపాలు మనం చేసుకుంటూ ఒకవేళ ఊరికి ఉపవాసం ఉంటే లాభం ఉండదన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా సంగతులు ఆచార్యరీతిగా మారే. క్రిస్మస్ ఒక ఉద్దేశంతో చేస్తే మంచిదే, ప్రభువుని ప్రకటించడానికి, ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని మహింపరచడానికి చేస్తే మంచిదే. గుడ్ ఫ్రైడే కూడా, ఈస్టర్ కూడా. అంతేగాని ఏదో ఆచార్య రీతిగానో లేదా లోకం రీతిగానో చేస్తే ఏ రకమైన ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజు స్థలాలు, పాస్టర్లు మరి విగ్రహాలు అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఏ వ్యక్తి కూడా మన జీవితంలో విగ్రహం కాకూడదు విషయం. దేవుడు కేవలం మన జీవితం ద్వారా, మన దేహం ద్వారా ప్రభువైన క్రీస్తు మాత్రమే గణపరచబడాలి. ఆయన పూజార్హుడు. కాబట్టి ఆ విషయాన్ని మనము గమనించాలి. కేవలం మనం అందరం ఆయన దాసులు మాత్రమే అటువంటి సత్యాన్ని తెలుసుకొనవలెను. కాబట్టి ఈరోజు ఎంతో మనం బాధపడాల్సినటువంటి విషయము నూనె డబ్బాలు, కర్చీఫ్లు మరి విగ్రహంగా మారుతూ వచ్చాయి. కానీ ఈ యొక్క దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో వాటిని మరి ముక్త కంఠంతో ఖండించే పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రజల్ని రాబట్టడం, ప్రజల్ని ఆకర్షించడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మత్తులో ఉంచడమే వారి యొక్క ఉద్దేశం. కాబట్టి వారు సాతానుడికి సంబంధించిన ఏజెంట్లు కాబట్టి వారు ఎన్నడూ పాపాన్ని ఖండించలేరు, దేవునికి మహిమను తీసుకొని రాలేరు.
అటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదు. ఈ యొక్క దేవుని విశ్వాసం ఇచ్చినవాడు కాబట్టి ఎజికియా ఈ ప్రజలు తప్పిపోవటం చూసి, ప్రజలు దేవుని విశ్వాసం నుంచి పడిపోవటం చూసి, కేవలం దానిని విగ్రహంగా చేసుకోవటం చూసి చిన్నాభిన్నలుగా చేశాడు. అనంత నమ్మకస్తుడు, దేవునికి అంత విధేయుడు, కేవలం దేవుడు మాత్రమే గణపరచబడాలి, ఆయన ఏందే ప్రజలు విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాన్ని దేవుడి వైపు వారిని తిప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి మరి సేవకుడు ఉన్నవాడు ఎవరైనా ఉంటే మాత్రం ఆ పనే చేయాలి. ప్రభు వైపు మాత్రమే ప్రజలను త్రిప్పి ప్రభువుకు శిష్యులుగా చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ప్రభు అయిన క్రీస్తు వైపు కాకుండా ఏ సేవకుడి వైపో, ఏ స్వస్థతలు చేసే బోధకుడి వైపో, ఈ యొక్క స్థలం వైపో చాలామంది పరిగెడుతూ ఉంటారు. ఆ స్థలంలోకి వెళ్తే ఏదైనా జరుగుతుందేమో, ఆ యొక్క సేవకుడి దగ్గరికి వెళ్తే ఏదైనా జరుగుతుందేమో. ఏ సేవకుడిలో ఏమీ లేదు, మహిమ ఎక్కడుంది? ప్రభులో ఉంది. ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ స్వస్థపరచబడినప్పుడు ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు. లుస్త్రాలో బలహీన పాదన గలవాడు స్వస్థపరచబడినప్పుడు మరి పౌలు శీలలు ఏం చెప్పారు? మేము కాదు, ఎవరు చేశారు? ప్రభు అనేటువంటి క్రీస్తు చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కుంటివాడు స్వస్థపరచబడినప్పుడు ఏం చెప్పారు? మరి ఆ యొక్క యోహాను భక్తుడు పేతురు యోహాను ఏం చెప్పారు? మా చేతులతో ఏం జరగలేదయ్యా, ఆయన చేశాడు, ప్రభు అయిన క్రీస్తు, ఆయన నామంలోనే మీరు స్వస్థపరచబడ్డారు అటువంటి విషయాన్ని అది సాక్ష్యం. అంటే ఈరోజు సాక్ష్యాల అయ్యగారి దగ్గరికి వెళ్తే, స్థలాన్ని దగ్గరికి వెళ్తే విగ్రహాలు అయిపోయినారు అయ్యగారులు ఈరోజు. చాలా బాధకరమైన విషయం. ప్రభువు కాకుండా మన ప్రాణం ఇచ్చి రక్షించి మనకు జీవితానికి కారపడినటువంటి మన యొక్క పాపం నుంచి విడిపించడానికి క్రైమ్ చెల్లించినటువంటి శిలువలో బలియాగినటువంటి క్రీస్తు కాకుండా వీళ్ళు మహిమ పొందటం చాలా బాధకరమైన సంగతి. హిజ్కియా ఎంత నమ్మకమైన దాసుడు. అదే నెలలో పేతురు, యోహాను కానీ పౌలు గారు కానీ ఎంత నమ్మకమైనటువంటి దాసులు. వారు నీడ పడితే, వారి యొక్క నీడ పడితే కూడా స్వస్థ వచ్చేది. కానీ ఏనాడు వారు బిజినెస్ చేయలా, దేవుణ్ణి మహిమపరిచారు. దేవుని కర్చీఫ్లు ఎప్పుడు అమ్మలా. కాబట్టి మన విశ్వాసము క్రీస్తుని బట్టి, మన రక్షణ క్రీస్తుని బట్టి, మన జీవితం క్రీస్తుని బట్టి. కాబట్టి మన నిత్యత్వం సమస్తానికి, మన విశ్వాసానికి కేంద్ర బిందువు ఎవరంటే క్రీస్తే. మన జీవితానికి కేంద్రం ఎవరో? క్రీస్తే. కాబట్టి మన విశ్వాసానికి పునాది, మన నిరీక్షణకు పునాది క్రీస్తే. ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు మన విశ్వాసానికి ఆధారం ఏంటి? మన నిరీక్షణకు ఆధారం ఏంటి? మృతుల్లో నుంచి మన ప్రభు అయిన క్రీస్తు తిరిగి లేచుట వలన మనకు జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. లివింగ్ హోప్. వీ హ్యావ్ లివింగ్ హోప్ ఇన్ క్రైస్ట్ టుడే. కాబట్టి ఆయనను బట్టి మనకి ఆ యొక్క నిరీక్షణ ఉంది. కాబట్టి మనం ఆయన తెలుసుకునుట, ఆయన వైపు చూసుట, సిలువ వేయబడిన క్రీస్తు వైపు చూసుట మనకు స్వస్థత కలుగుతుంది. మన యొక్క హృదయమైనటువంటి పాప విషము, మనటువంటి హృదయమైనటువంటి కుళ్ళుతనము, హృదయమైనటువంటి ప్రతి యొక్క వ్యర్థమైనటువంటి సమస్యలన్నిటి నుంచి విడుదల పొందగలమైనటువంటి సంగతి తెలుసుకునేవాడు. ఆ పాము కలిసినప్పుడు ఆ యొక్క పాత్ర మీద 21వ అధ్యాయంలో వాళ్ళు ఏముంది? భౌతిక సంబంధమైన విషయం వారిలో ఉండేది. వారి యొక్క శరీరంలో విషం ఉంది కాబట్టి ఆ విషంతో ఉంటే వారు ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి ఆ యొక్క సర్పమనుడు ఏం పొందినారు? వారు స్వస్థత పొందినారు. ఈరోజు సిలువ వేయబడిన క్రీస్తుని ఎవరైతే చూస్తారో, ఆయన వైపు చూసి మరి ఆయన సన్నిధిలో తమ పాపలు యథార్థం ఒప్పుకుంటారో, మరి క్షమించమని అడుగుతారో, వాడిని ఏం చేస్తారైనా క్షమించేవాడు ఉంటాడు, రక్షించేవాడు ఉంటాడు, విడిపించేవాడు ఉంటాడు, విమోచించేవాడు ఉంటాడు. అటువంటి సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళను. మన యొక్క ఒకవేళ మన పాపంలోనే చనిపోతే ఏంటి సార్ సమస్య అంటే, మరి మీకు తెలుసు కదా, ఎప్పటి నుంచో మరి విని ఉంటారు కదా వాక్యం, నరకం అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతటి ఘోర మరణం నుంచి తప్పించడానికే ప్రభువైన క్రీస్తు ఆ యొక్క శిలువలో మరి బలి అయితే వచ్చారు, మరణం పొందుతూ వచ్చారు, మన కొరకే తనుతో అర్పించుకుంటూ వచ్చారు. అందుకనేటువంటి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం రాయబడుతూ చక్కగా, దేవుడి లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చూడండి, ఎందుకు ప్రభువైనటువంటి క్రీస్తుని అనుగ్రహించారు? చూడండి, మనల్ని రక్షించడానికి, విమోచించడానికి ఆయన విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. కాబట్టి దేవుడు, గాడ్ ఈజ్ లవ్, బైబిల్లో రాయబడి వచ్చింది. నిజమైనటువంటి ప్రేమకు మరి మూలం ఎవరంటే మరి ప్రభు అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి క్రీస్తు సంగతి మనం తెలుసు. దేవుడు ప్రేమై ఉన్నాడు. తర్వాత పరిశుద్ధతకు మూలం ఎవరంటే ప్రభు అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి క్రీస్తు. మరి పరిశుద్ధతకు మూలము, నేను పరిశుద్ధుని కనుక మీరునేమి ఉండాలి? పరిశుద్ధుని ఉండాలని ఉంది. కాబట్టి ప్రేమ అయినటువంటి ప్రభు మన సమస్త మానవులను ప్రేమించి ఏ జాతి, మతం, కులం, ప్రాంతం, బాధం లేకుండా ప్రతి ఒక్కరి కొరకు శిలువలో ప్రాణం ఇచ్చాడు. ఆయన ఎదుకు వచ్చే వారు ఎంత మాత్రం త్రోసివేయుడు. ఆయన వైపు చూసిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి?
నశించిన వారు సిలువను గూర్చిన వాత నశించి చెప్పండి ఏంటండా వెరితనముగా రక్షించబడితే మనకు దేవుని శక్తి. కాబట్టి దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ క్రాస్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శక్తి ఆ యొక్క సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్నటువంటి సంగతి మనం తెలుసుకునే వాళ్ళను. కాబట్టి ఆ యొక్క విషయాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన ప్రభువుని ఆరాధించవలను, ప్రభుని గణపరచవలను అటువంటి సత్యాన్ని మనం తెలుసుకునే వాళ్ళను. కాబట్టి ఈరోజు ప్రభువైన క్రీస్తు మనకి ఏం నేర్పిస్తున్నాడు? పాఠశాలలో మరి ఆయన మరణం చెందడం ద్వారా మన పాపములకు విమోచన, మనకు రక్షణ, క్షమాపణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రయోజనం, నిజమైన దేవుని గొర్రెపిల్ల అని దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రయోజనం ఏంటంటే, తప్పిపోయినా పడిపోయినా దేవుని యొక్క మహిమలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలోంచి వేరైపోయిన మనల్ని తిరిగి సమకూర్చుట కొరకు, తిరిగి దేవుని యొక్క సన్నిధికి సదాకాలం మన ఆయనతో ఉండుట కొరకు, మన పరిశుద్ధులుగా నీతిమంతులు చేయట కొరకు ప్రభువైన క్రీస్తు మనకు సిలువ పడ్డాడు. ఆ సిలువ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే క్షమాపణ, కృప, కనికరం, తిరిగి మనం పునరుద్ధరించబడ్డానికి, మన జీవితాలు క్రీస్తులు దేవుని మీద కట్టబడ్డానికి, ఆయనతో సమాధాన పడ్డానికి, పరిశుద్ధులు నీతిమంతులు కావటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రయోజనే ఈ యొక్క సిలువ వేయబడినటువంటి క్రీస్తు. కాబట్టి ఆయన సిలువ వేయబడి ఉండకపోతే ఏ విధమైనటువంటి మార్గం మనకు ఉన్నది? కాబట్టి చాలామంది అవహేళన చేస్తుంటారు. అయ్యయ్యో ఈ రోజు కాదు హేళన చేసేది. ఏ రోజైతే సిలువ వేయబడే క్రీస్తు, పరిసయ్యులు అక్కడ ప్రజలు, ఆఖరికి సిలువలో వేయబడి ఇద్దరు దొంగలు కూడా ప్రభువుని హేళన చేస్తూ వచ్చారు. కానీ ఒకడు రిపెంట్ అయినాడు, ఒకడు రిగ్రెట్ అయితే వచ్చాడు, ఒకడు పశ్చాత్తాపడు, ఒకడు అర్థం చేసుకుంటూ వచ్చాడు. మరి ప్రభు క్రీస్తు మొదట ఏమన్నాడు? ప్రభు తండ్రి ఏం చేసిన మీరు క్షమించలేను కదా. ఆ యొక్క మాట తర్వాత వాడి యొక్క హృదయం కదిలిపోతూ వచ్చింది, వాడి హృదయము మరి దర్శించబడుతూ వచ్చింది, రక్షణ పొందుతూ వచ్చాడు. ఆ దినంలోనే ఆయన హేళన చేశారు, ఈ దినంలోనే కాదు. కాబట్టి మనము వారిని ఏమీ చేయలేము, కానీ దేవుడే వారిని దర్శించాలని, ప్రభువైనటువంటి క్రీస్తే వారిని దర్శించాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు క్రీస్తు అనే గొప్ప ప్రధాన యాజకుడు, నిజమైన గొర్రెల కాపరి, నిజమైనటువంటి మార్గమైనటువంటి క్రీస్తు, సత్యమైనటువంటి క్రీస్తు, జీవన క్రీస్తు మనకు ఉండటం చాలా గొప్ప సంగతి. కాబట్టి ఆయన ఎరిగిన వారు నిత్య జీవానికి పాత్రులు. అద్వితీయ సత్య దేవుడని క్రీస్తు నుగిటే నిత్య జీవం, ఆయనందు జీవం అనే మూట దాచబడి ఉన్నది. క్రీస్తునందు నిత్య జీవం అనే మూట దాచబడి ఉన్నది. ఆయన ఎందున్న వారు మరణం వారికి ఏమాత్రం అధికారం ఉండదు. మరణం వారిపైన అధికారం చేయలేదు. ఎందుకంటే ఏ క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడితే వచ్చింది. ఎంత గొప్ప ప్రయోజనం అండి, ఎంత గొప్ప ఏర్పాటు! నశించిపోతున్న మానవాళి కొరకు, నరకానికి పోతున్నటువంటి మానవాళి కొరకు, తప్పిపోయినా పడిపోయినా అంధకారమైనటువంటి మానవాళి కొరకు ఇంత గొప్ప ఏర్పాటు చేసే ప్రభువైన క్రీస్తు. సమస్త మానవాళికి సిలువే మార్గం. నిత్యత్వాన్ని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, రక్షణ పొందాలన్నా సిలువే మార్గం. చెప్పండి, ఏంటి మార్గం? సిలువే మార్గం. కాబట్టి సిలువ స్వస్థత చేకూరుస్తుంది. ఆత్మ సంబంధమైన స్వస్థతను సిలువ ఏం చేస్తుంది? చేకూరుస్తుంది. మనకు గొప్ప రక్షణను ఆయన అనుగ్రహించగలడు, నిత్యత్వంలో మనకు చోటు కల్పించగలడు. అది ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం. ఒక్క మాట చూసుకొని మన ప్రభువుని ఆరాధిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి అధ్యాయము, గలతీయులకు రాసిన మొదటి అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అనే దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచింపవాలని మన పాపం నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనును. ఎందుకొరకే అప్పగించుకున్నాడంట? ఈ దుష్ట లోకంలో నుంచి, పాపపు చూడండి లోకంలో నుంచి, మన పాపం నుంచి విమోచించడం కొరకే చూడండి ఏం చేస్తాడంట? ఆయన తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. సిలువ దృశ్యం అది. సిలువ దృశ్యం యొక్క నిజమైనటువంటి రూపం ఏంటంటే, అందులో మనల్ని క్షమించడానికి, రక్షించడానికి మన స్థానంలో ఆయన మన కొరకు బలి అయిన వాడిగా ఉన్నాడు. అది ఆయన ప్రేమ. ఆయనకు ప్రేమ పాత్రులైన వారందరూ ప్రభుని ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలా. బ్రతికున్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా. ఆయన రుణాన్ని ఏ విధంగా తీర్చుకోలేము. ఒకవేళ ఇంకా ఎవరైనా క్రీస్తు ఎరగకుండా జీవించినట్లయితే ఈరోజు మీకు గొప్ప సువర్ణ అవకాశం. మీరు ఇంకా బ్రతుకున్నారు. రేపటిదిన ఏం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ప్రభువుని అంగీకరించినట్లయితే ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడు, తన బిడ్డగా నేను స్వీకరిస్తాడు. నిత్యత్వానికి, గొప్ప సంతోషానికి, శాంతికి, మరి గొప్ప మహిమకు నేను పాత్రగా చేస్తాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రభుని తెలుసుకున్నట్లున్నటువంటి ధన్యత ఈ లోకంలో దేనిలోనూ లేదని ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రభువుని తెలుసుకున్నట్లున్నటువంటి ధన్యత, ప్రభువుని తెలుసుకున్నటువంటి ఆనందము, సంతోషము ఈ లోకంలో ఏ వస్తువు ఏంది కానీ, ఏ మనిషి ఏంది కానీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి అది చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆనందము. కాబట్టి అట్టి ఆనందం కలిగిన మనము ప్రభువుని ఆరాధిస్తాం.